ఏమైతుంది అని అంటే భూభారతి వాళ్ళు ధరణి అని పెట్టిరు, అది అయిపోయింది. జై హే జయ జయ హే తెలంగాణ పాటనే మార్చేసిరు, తెలంగాణ తల్లి విగ్రహాన్నే మార్చేసిరు. ఈ సన్నాసి పనులు కాదు మీరు చేసేటి. మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ ప్రజల గోస తీర్చురు. ఇలా రైతులు చాలా ఇబ్బంది పడుతురు. కరెంటు నాణ్యమైనటువంటి కరెంటు లేక, నీళ్లు లేక, వాళ్ళకు రైతులకు వచ్చేటువంటి కొన్ని సబ్సిడీస్ ఉంటాయి, అవి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు మంచోళ్ళు అయితే ఆ రైతుల కష్టాలు తీర్చురు. ఇవి కాదు మీరు మార్చేటి. ఏమైంది మారిస్తే? తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తే ఏమైంది, తెలంగాణ పాట మారిస్తే ఏమైంది, తెలంగాణ యాస మార్చినా ఏం కాదు. మీకు ఊదు కాలేదు, పిర్లేమని మీరు ఏం చేసినా ఏం కాదు. మీరు మార్చాల్సింది తెలంగాణ ప్రజల బతుకు ముఖ చిత్రాలు మార్చాలి. ఇవి కాదు. మీరు సన్నాసి పనులు మానుకోరు. ధరణి పెట్టిరు, దాన్ని భూభారతం తీసుకొచ్చారు. ఏం ఒరుగుతుంది నీకల్లా? ఏమి కూడా ఒరగదు నీకల్లా. ఆ సన్నాసి చేసిండు కరెక్టే. ఒక పేరు మీద ఉన్న జాగా ఇంకోళ్ళ పేరు మీదకి చేసిండు. అసలు ఎక్కడ మార్పు, సమూలమైనటువంటి మార్పులు కావాలంటే అది క్షేత్రస్థాయి నుంచే కావాలి. ఆ క్షేత్రస్థాయిలో కూడా నీకు ఎవరైతే విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ ఎవరైతే మార్పులు చేసిర్రో ఆ మార్పులలో తప్పులు ప్రకటిస్తూ ఎవరి అయితే పేర్లు నమోదు చేసిర్రో ధరణిలో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్ట్ ఉండాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకుంటే ఏమవుతుంది అని అంటే రేపు పొద్దుగాలు ఇంకోటి కూడా చేస్తాడు. ప్రజలకు చట్టాలు వర్తిస్తాయి, మరి ఎంప్లాయీస్కి ఇవందో ఎకరా 2 ఎకరాల జాగా తీసుకుపోయి ఇంకొని పేరు మీద వేసేసినావు. కేసీఆర్ ఆయన నీకు సిగ్గుశరం ఉంటే ఈ పనులే చెప్పకపోతే నువ్వు ట్రాన్స్పరెంట్గా అన్ని కరెక్ట్ చేసినుంటే ఇవాళ ఈ దుస్థితి రాకపోయే. ఒకని పేరు మీద ఒకటి అప్పుల పాలయ్యారు, ఉరేసుకొని సచ్చిర్రు, పురుగుల మంది ఆగిరు నువ్వు చేసిన ధరణి కథలకు. ఇవాళ అన్ని సన్నాసి నొక్కులు నొక్కుతున్నావు కేసీఆర్. ఇవాళ నువ్వు కూడా సన్నాసి చేష్టలు చేస్తున్నావు అన్నీ. మళ్ళీ నువ్వు చేసినవని ఆ సన్నాసి చేష్టలు మళ్ళీ ఈ సన్నాసులు చేస్తారు. నువ్వు చేసినావని చెప్పేసి మళ్ళీ ఈ సన్నాసులు కూడా అదే పని చేస్తారు. గవి మీరు చేయాల్సింది ఏంది? రైతుల ముఖ చిత్రాలను మార్చే అవకాశం ఏమైనా ఉంటే అది మార్చండి. ఇవి కాదు తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తాం, తెలంగాణ పాట మారుస్తాం, తెలంగాణ యాస ఏమవుతుంది మారిస్తే? ఏమి కాదు. ఏమన్నా నొరుతుందా? ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు. తెలంగాణ తల్లి విగ్రహం ప్రతి ఊళ్ళు ఉన్నదా? పెట్టిరా? టీఎస్ ఉండే, టీఎస్ తీసి టీజీ పెట్టినాం. ఏమైంది అన్న? సన్నాసి లెక్కలన్నీ సన్నాసి అష్టలు. ఇదా మీకు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది దేనికి? మీకు వాళ్ళ బతుకు ముఖ చిత్రాలను మారుస్తారని మిమ్మల్ని ఎన్నుకున్నారు. అసలు యాక్చువల్గా రేవంత్ రెడ్డి నువ్వు గెలవడానికి కారణం ఒకటే బలమైన కారణం ఉన్నది. కేసీఆర్ మీద విరక్తి పుట్టినటువంటి ప్రజలు నీ కోటేసిరు అంతే తప్ప కానీ నీ మీద ఏది కానీ లేదు. ఎంపీ ఎలక్షన్లలో తెలంగాణ వ్యాప్తంగా చూసినావు ఎలాంటి ప్రభంజనం వచ్చిందో. మళ్ళీ 2028 అలాంటి ప్రభంజనమే వస్తుంది. నువ్వు రెడీ ఉండు దానికి. ఖచ్చితంగా ప్రజలు, తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అందుకే నువ్వు పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీ స్థానిక సంస్థలు కానీ నువ్వు ఎలక్షన్లు పెట్టట్లేదు. ఎందుకు అని అంటే నీ లోపల ఒక భయం పుట్టుకొచ్చింది. ఆ భయమే ఇవాళ నిన్ను దిగజారుస్తుంది. నువ్వు చూడు ఖచ్చితంగా కేసీఆర్ ఎలాంటి శిక్ష అనుభవించిండో ఇవాళ నువ్వు కూడా అదే శిక్ష అనుభవిస్తావు. పోలే తెలంగాణ ప్రజల గోస కేసీఆర్కు ముట్టింది. బాత్రూంలో పడ్డాడు, కుక్క పడ్డాడు బాత్రూంలో కేసీఆర్. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు మా ఒకటి సామెత ఉంటుంది తెలంగాణలో, మంచోని మనసు కాలితే షెడ్డోని ఇల్లు కాలుతుంది. మంచి ప్రజలు తెలంగాణ ప్రజలు, వాళ్ళ మనసు ఉంట నువ్వు గాలబెట్టినావనుకో రేవంత్ రెడ్డి, నీకేమవుతుందో ఆ గతి నీకు ఖచ్చితంగా కేసీఆర్ కంటే ఎక్కువ గతి నీకు పడుతుంది. ఇవాళ నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చేశాలు అది మార్చుకుంటా ఇది మార్చుకుంటా పోతున్నావు. కానీ తెలంగాణ ప్రజల బాబోగులను మాత్రం ఎన్నడూ పట్టించుకుంటలేవు. అది నీకు ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అది ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్పే రోజులు నీకు దగ్గర ఉన్నాయి. అది చెప్తుంది ఖచ్చితంగా.